మనిషి జీవితంలో పెళ్లి చేసుకోవడం ఒక పండగ, పిల్లలు పుట్టడం మరో పెద్ద పండగ. ఆ క్షణం, ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. కాని ఏదో ఒక కారణం చేత ఈ భాగ్యానికి నోచుకోలేకపోతున్నవారు ఎంతోమందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో సింగిల్, ట్విన్స్, ట్రిప్లెట్స్ని ఇచ్చి వారి కుటుంబ జీవితాన్ని పండగమయం చేస్తుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. మేడం దగ్గరికి వచ్చాను, చాలా సంతోషం మేడం. జై శ్రీమన్నారాయణ. మేడంని చూస్తే నాకు తల్లిలాగా అనిపించింది, పద్మావతి తల్లిలాగా. నాకు ట్విన్స్ బ్లీడింగ్ అయినా కూడా నాకు ఇంజెక్షన్స్ అని ఆపి నాకు సక్సెస్ చేసిండు. ఫస్ట్ బిడ్డ కొట్టి చనిపోయింది, ఇప్పుడు సక్సెస్ అయినాయి 2. హార్ట్ బీట్ మంచిగా ఉందా మేడం? మేడం 2 ఉన్నాయి చూడు, ఇదొకటి ఇదొకటి 2 ఉన్నాయి, 2 బాగున్నాయి. బాగా తిరిగిన నేను యువతమాలు అయినా నాగ్పూర్ అయినా ఏడగాలి ఆదిలాబాద్లో చూపెట్టుకున్నా. నాకు ఇడికి అమ్మ దగ్గరికి వస్తే దేవత అనుకుని వచ్చిన నాకు అయింది అంతే. ఇదొకటి ఇది 2 తల్లి బిడ్డ అవుతారు. 10 years అయింది. చాలా ప్లేసెస్ అంటే ఎంత తిరిగానో ఎంత ఏడ్చానో నాకే తెలియదు. మేడం దగ్గరికి రాగానే నాకు ఫస్ట్ టైం వచ్చాను, నాకు ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయిపోయింది. ఎమోషనల్గా నేను మేడంకి ఎంత మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానంటే నా జన్మలో నేను అస్సలు మర్చిపోలేను. థ్యాంక్ యూ మేడం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతాను మేడం. చాలా హాస్పిటల్ తిరిగినాం, హైదరాబాద్ కూడా పోయినాం, హన్మకొండలో చాలా దిక్కులు తిరిగాం. కానీ కరీంనగర్ డాక్టర్ పద్మజ మేడం దగ్గరికి వచ్చిన తర్వాతనే ఐవీఎఫ్ ఫస్ట్ సక్సెస్ ఉన్నాయి, ట్విన్స్ అయ్యి. ఇదొకటి 2. సంతోషం మేడం. నేను అసలు చచ్చిపోయేదాకా నేను మర్చిపోను అస్సలకి. చాలా దిక్కులో నాకు కారణం కూడా చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు అవుతుందన్న నమ్మకం కూడా లేకుండే. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు రియల్గా ఎంత సంతోషం ఉన్నదంటే అసలు ఇక మాటలలో చెప్పడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. సంవత్సరంలో అనేక పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసే దంపతులకు సంతానం కలగడం, ఇది వీరి జీవితంలో శాశ్వతంగా పండగలా నిలుస్తుంది.